Nothing really great in history that changes the world came out of this subcontinent. లోక చరిత్రను మార్చివేసేటువంటి ఏ ప్రాముఖ్యమైన సంఘటన కూడా ఈ భారతదేశంలో నుంచి బయటికి రాలేదు. That is our culture. అది మన యొక్క నాగరికత. You take your history book మీ చరిత్ర పుస్తకాలు తీసుకుని చదవండి, and see చూడండి. how has India lifted humanity. భారతదేశం ఒక మానవత్వాన్ని ఏ విధంగా లేపగలిగింది అనే విషయాలను చరిత్రలో చదివి చూడండి. I would give very few marks. నేనెంతో తక్కువగా మార్కులు భారతదేశానికి ఇస్తాను. The theory of non-violence was employed to good purpose, అహింసా విధానాన్ని ఒక మంచి ఉద్దేశం కొరకే అవలంబించారు. but the theory of non-violence has ended in an explosion of violence. అహింస సిద్ధాంతము అనేది చివరకు ఎంతో హింసాత్మకమైనటువంటి విషయాలకు దారితీసింది. Because it was not applied in context. ఎందుకంటే సరైన రీతిగా అహింసను వారు అవలంబించలేదు. What did Jesus begin to teach? యేసు ప్రభు ఏ రీతిగా బోధించడం ఆరంభించారు? Blessed are the poor in spirit, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, for theirs is the kingdom of heaven. పరలోక రాజ్యము వారిది. Blessed are the meek, సాత్వికులు ధన్యులు, blessed are the pure in heart. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. Now these things were not taken into the equation. ఇటువంటి విషయాలు ఏమాత్రం ప్రజలు పట్టించుకోలేదు. Oh, they said, oh, we are a great people, we are born, born from above. మేము ఎంతో గొప్ప ప్రజలము, పైనుంచి కిందకు ఊడిపడినటువంటి వారమే అని భావించాం. We are the old Aryan. ఎంతో పాతకాల ప్రజలము. Of course, all of us are Dravidians, don't forget. మనందరము ద్రవిడియన్లు అని చెప్పి మనం జ్ఞాపం చేసుకోవాలి. Your nose will show it. మీ ముక్క చూపిస్తుంది. And so, but that was the pride of this country. మన దేశం యొక్క గర్వం ఆ విధంగా ఉన్నది. And out of a proud heart, గర్వపు హృదయంలో నుండి nothing comes that will lift another. ఇతరులను లేపడానికి ఎటువంటిది మేలు బయటికి రాదు. See, suddenly ask one of these men or women, what is your caste? ఈ యొక్క స్త్రీ పురుషులు ఎవరైనా అకస్మాత్తుగా మీ కులం ఏంటి అని అడిగి చూడండి. They will tell you, వాళ్ళు ఏం చెప్తారు? Nari Kuruvar, ఏదో కులం పేరు చెప్తారు, or some funny name, ఓ వింతైన ఆ యొక్క కులం పేర్లు చెప్తారు. Natar, Katar, some funny name. ఏదో వింతైనటువంటి పేర్లు వారు చెప్పడం మనం వినవచ్చు. Nowhere in the world do we have it. లోకంలో ఎక్కడ కులం పేర్లు మనకు కనబడవు. But that pride of the heart, కానీ హృదయం యొక్క గర్వము, that's the natural heart. అది స్వాభావికమైన హృదయం. And you must know that Indians are amongst the proudest people in the world. ప్రపంచంలోని అత్యంత గర్విష్టి ప్రజలు ఎవరంటే భారతీయులని మీరు తెలుసుకోవాలి. What are they proud of? వారు దేని నిమిత్తమే గర్విస్తున్నారు? No water in our well. బావిలో నీరు లేదు కాబట్టా? No drinking water. తాగు నీరు లేదు కాబట్టా? What are they proud of? దేని నిమిత్తమే అంతగా వారు గర్విస్తూ ఉన్నారు? I don't know. నాకు తెలియదు. But కానీ pride. గర్వము. The gospel has to enter into a proud heart. సువార్త గర్వ హృదయంలోని కూడా ప్రవేశించాలి. And the gospel must be preached with a broken spirit. విరిగి నలిగిన ఆత్మతో సువార్త ప్రకటించాలి. Why is it that we have so many shooting stars? ఎందుకని ఇంకా అనేక చోట్ల కాల్పులు జరుగుతూ ఉన్నాయి? Many people begin very well. అనేక మంది చక్కగానే ఆరంభిస్తున్నారు.
but they end in oblivion. కానీ ఎంతో విషాదకరంగా వారి కథ ముగుస్తూ ఉంది. Why is that? ఎందుకని? Pride. గర్వము. They never humble themselves at the cross. వారెన్నడూ సిలువ యొద్దకు వెళ్లి తమ తగ్గించుకోలేదు. Jesus humbled himself. యేసు ప్రభు తను తగ్గించుకున్నాడు. But we climb. We are great climbers like monkeys. కోతుల్లాగా మనం దూకుతూ ఉంటాం, ఎంతగానో ఎక్కుతూ ఉంటాం. That's all we want. మనం కోరుకునేదంతా అదే. I want more money. I want more position. I want more prestige. I want my rajyam, my kingdom. నాకు ఎక్కువ డబ్బు కావాలి, ఎక్కువ పదవులు కావాలి, నా రాజ్యం కావాలి, నాకు ఎక్కువ పేరు ప్రతిష్టలు కావాలి. That is completely contrary to true greatness. నిజమైనటువంటి గొప్పతనానికి ఇది పూర్తిగా వ్యత్యాసమైంది. If you want to be great and remain great, నీవు గొప్పవాడిగా ఉండి గొప్పవాడిగా కొనసాగాలని భావించినట్లయితే be great in the humility. దీనత్వంలో గొప్పవాడిగా ఉండు. The greatest men were very humble people. గొప్ప వ్యక్తులందరూ కూడా ఎంతో దీనమైనటువంటి వ్యక్తులు. Now friends, చూడండి స్నేహితులారా, with that background, ఇటువంటి నేపథ్యంలో let's come to the second chapter of 1 Thessalonians. మొదటి దెస్సలోనికైలకు 2వ అధ్యాయము. For yourselves, brethren, సహోదరులారా, know that our entrance unto you, that it was not in vain. మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు. See, we must be very careful. మేమెంతో జాగ్రత్తగా ఉండాలి. Is our whole exercise in religious motions just vain? మత సంబంధమైన విషయంలో మనం చేసేదంతా వ్యర్థం కాకూడదు. See, I went here, attended this meeting, I did this, I did that. నేను ఎక్కడికి వెళ్ళాను, ఈ కూటానికి వెళ్ళాను, ఆ కూటానికి వెళ్ళాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్తూ ఉంటాం. Now, which man wants to see all that he does as great accomplishments come to nothing? ఏ వ్యక్తి అయినా తాను చేసే పనులు, తాను సాధించిన విషయములన్నీ కూడా వ్యర్థం అవటాన్ని చూడగలడా? You know, many people do not have any of the propensity, the quality of self-criticism. అనేక మందికి తాము ఏ విధంగా విమర్శించుకునేటువంటి స్వభావం ఉండదు. I seem to become a big critic of myself. నన్ను నేనే ఎంతగానో విమర్శించుకునేటువంటి వ్యక్తిగా ఉంటాను. See, I'm not doing this properly, I'm not doing that properly. నేను దీన్ని సరిగ్గా చేయలేకపోతున్నా, దాన్ని సరిగ్గా చేయలేకపోతున్నా అని చెప్పి నన్ను నేనే ఎప్పుడు విమర్శించుకుంటాను. What kind of marks will God give me? దేవుడు నాకు ఎటువంటి రకపు మార్కులు వేస్తాడు? Almost a failure. నేను పాస్ అవ్వకుండా దరిదాపు తప్పుతానేమో. See, as I study God's word, నేను దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉండగా I say I don't want to be vain. I don't want to produce vanity. ప్రభువా, నా యొక్క సేవ వ్యర్థం కాకూడదు, వ్యర్థమైనటువంటి సేవ నేను చేయకూడదని ప్రార్థన చేస్తూ ఉంటాను. So, St. Paul says, కాబట్టి పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు, my coming to you మీ వద్ద మా ప్రవేశము on my missionary journey నా యొక్క మిషనరీ ప్రయాణంలో was not in vain. అది వ్యర్థము కాకూడదు అని చెప్తూ ఉన్నాడు. My dear people, నా ప్రియమైన వారలారా, we have performed many journeys. మేము అనేకమైన ప్రయాణం చేశాము. Say the wedding season, people go in droves. ఈ యొక్క వివాహాల సమయంలో ప్రజలు ఎంతగానో ప్రయాణం చేస్తూ ఉంటారు. They don't care for wind or weather. వారు ఏ విధంగా గాలి వాన ఏదైనా పట్టించుకోరు. And what do they do there? వారు వెళ్ళి ఏం చేస్తూ ఉంటారు? Just talk a lot, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. meet a lot of friends, అనేక మంది స్నేహితులను కలుసుకోవడం, and see how much gold the other person is wearing. వేరే వ్యక్తి ఎంత బంగారం ధరించుకున్నాడో చూస్తూ ఉంటారు. Find out what the dowry was. ఇచ్చే కట్నం ఎంతో కనుక్కుంటారు. Just vanity. అంత వ్యర్థమైనటువంటి పనులు.
pride and vanity. గర్వం మరియు వ్యర్థత్వము. But here, కానీ ఇక్కడ చూస్తే St. Paul says, పరిశుద్ధైన పౌలు చెప్తున్నాడు, when we brought the gospel to you, మేము మీ ఎదుగు సువార్తను తీసుకుని వచ్చినప్పుడు it was not in vain. అదేమాత్రం వ్యర్థం కాలేదు. Second verse, రెండో వచనం, but even after that we had suffered before and were shamefully entreated, మీరు ఎరిగినట్టే as you know, at Philippi, మేము ఫిలిప్పులో ముందు శ్రమపడే అవమానం పొంది we were bold in our God to speak unto you the good news of God ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించడానికి మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటుమి. with much contention. ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించడానికి మన You దేవుని see, యందు- friend, చూడండి స్నేహితులారా, apparent reverses వ్యతిరేకమైన పరిస్థితులు should not turn us into coward. మనల్ని పిరిగివారుగా ఏమాత్రం మార్చకూడదు. I think failure has a good element to it. ఓటమితో మనం అనేక విషయములు నేర్చుకోవచ్చు అని నేను భావిస్తున్నాను. Some people are just a wonderful success. కొంతమంది ఎప్పుడు చూసినా విజయములు కావాలని కోరుకుంటారు. First class students, ఆ యొక్క ఫస్ట్ క్లాసులో పేస విద్యార్థులు big jobs, మంచి ఉద్యోగాలు big తీసుకోవడం, money, ఎక్కువ డబ్బు సంపాదించడం, and they want nothing but the success syndrome. ఎప్పుడు చూసినా వారు విజయం తప్ప ఇంక దేనిని వారు కోరుకోరు. But life is not like కానీ that. జీవితం ఆ విధంగా సాగదు. Life has its reverses. జీవితంలో అనేక వ్యతిరేక సందర్భాలు ఎదుర్కోవాలి. Life has its setbacks. జీవితంలో అనేక ఓటములు మనం చూడాలి. So life has its pains and challenges. జీవితంలో అనేక సవాళ్ళను అనేక బాధలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. What did St. Paul encounter in the city before he went to Thessalonica? పరిశుద్ధైన పౌలు దెస్సలోనిక పట్టణానికి వెళ్ళడానికి ముందు వేరే పట్టణంలో ఏం ఎదుర్కొన్నాడు? He was put in prison, ఆయన చెరసాల్లో వేశారు. but he saw victory in prison. చెరసాల్లో కూడా ఆయన జయాన్ని చూశాడు. And so, కాబట్టి when he was put out of Philippi, ఫిలిప్పి పట్టణం నుంచి ఆయన్ని ఏ విధంగా బయటికి పంపించిన తర్వాత he came to this city. ఈ దెస్సలోనిక పట్టణానికి ఆయన వచ్చాడు. Did he come like a beaten puppy? ఏదో బాగా కొట్టబడినటువంటి వ్యక్తిగా వచ్చాడా? You know, sometimes I meet people who have had so many knocks. కొన్నిసార్లు అనేక దెబ్బలు తిన్న వ్యక్తులు నేను కలుసుకుంటూ ఉంటాను. Knocks in the family, knocks in marriage, వివాహంలో కుటుంబం దెబ్బలు తిన్నవారు, knocks in the workplace. పనిచేసే స్థలంలో దెబ్బలు తిన్నవారు, They become like beaten up puppies. ఏం బాగా దెబ్బలు తిన్నటువంటి వారిగా వారు బయటికి కనబడుతూ ఉంటారు. No, లేదు, God gives you an inner strength. దేవుడు మీకు అంతరంగంలో లోతైన బలం ఇస్తాడు. So, కాబట్టి the next city, Thessalonica, to which he went, ఆయన వెళ్ళినటువంటి ఈ యొక్క దెస్సలోనిక పట్టణంలో was he questioning his message? తన వర్తమానాన్ని ఆయన ప్రశ్నించుకుంటూ ఉన్నాడా? Was he questioning his understanding of God's call? దేవుని పిలుపుని ఆయన సందేహించి నేను నిజంగా దేవుని సేవ చేస్తున్నాను అనేటువంటి ఆ యొక్క ప్రశ్నలకు అవకాశం ఇచ్చాడా? You know, that is why I don't like intellectual converts. అందుకనే సరైన పశ్చాత్తాపం లేనటువంటి మానసిక మెట్లోనే బొర్రలోనే తెలివితేటలు కలిగి ఉండేటువంటి వ్యక్తులంటే నాకు ఇష్టం ఉండదు. Because ఎందుకంటే all they know is వారు తెలిసిందంతా ఏంటంటే self-effort. స్వీయ ప్రయత్నాలే. Say, I'm doing this, I'm doing that. నేను ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, So I must be a good Christian. నేను మంచి క్రైస్తవుడిగా ఉండాలి. No, my dear friend. లేదు ప్రియ స్నేహితులారా, It is Christ in you. మీలోనున్న క్రీస్తు ఇవన్నీ చేయడమే. Self goes, ఏ ఒక స్వీయం పోతుంది, Christ comes. క్రీస్తు ప్రభు లోపల ఉంటాడు. It is like taking a big eye, a big iron post, ఇంగ్లీష్లో ఐ ఆకారం ఉన్నటువంటి ఒక ఇనుప కడ్డీని తీసుకొని
and you take a hammer and knock it on its head. సుత్తి తీసుకుని అయ్యే అక్షరం మీద పైన కింద బాగా కొట్టినట్లయితే What happened? అప్పుడేం జరుగుతుంది? It becomes a C. అది సి అనే అక్షరంగా మారుతుంది. It becomes Christ in you. అంటే క్రీస్తుగా మారుతుంది. Now I want to tell you there is a world of difference. నాకు క్రీస్తుకి ఎంత వ్యత్యాసం ఉందో మీరు తెలుసుకోవాలి. I find people get angry so easily. ప్రజలు కొంతమంది వెంటనే కోపడుతూ ఉంటారు. You know, today a teacher should not beat. ఈరోజు ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను కొట్టకూడదు. And parents also should not beat their children in certain countries. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని కొన్ని దేశాల్లో కొట్టకూడదని నియమాలు ఉన్నాయి. So if your child runs across the street or against the traffic, మీ యొక్క పిల్లలు రోడ్డు దాటి వెళ్తుంటే పరిగెత్తు ఉంటే and you give it to మీరు గట్టిగా ఒక దెబ్బేస్తారు. some passing motorist sees it, ఆ దారిని వెళ్ళే మోటార్ బైక్ మీద ఒక వ్యక్తి ఈ విషయాన్ని గమనించి చూసి and he informs the police. అతను పోలీసు వారికి ఫిర్యాదు చేస్తాడు. So the police come to your house. అప్పుడు పోలీసు వారు మీ ఇంటికి వస్తారు. You are using violence against your మీరు child. మీ పిల్లల్ని హింసిస్తున్నారు. Child abuse. ఏ విధంగా పిల్లల్ని హింసించడం. So we are taking away the child. కాబట్టి మీ ఇంట్లోంచి పిల్లల్ని మేము తీసుకుని వెళ్ళిపోతాం. So you know, కాబట్టి మీకు తెలిసి ఈ విషయం. little children are taught by their parents. చిన్న పిల్లలకి తల్లిదండ్రులు అనేక విషయం నేర్పిస్తారు. Little children are taught, don't call the police. పోలీసులను పిలవద్దు అనే విషయాన్ని చిన్న పిల్లలకు ఇంట్లో తల్లిదండ్రులు నేర్పిస్తారు. So కాబట్టి we see that even correction is not desired or wanted. దిద్దుబాటును కూడా పిల్లలు ఏమాత్రం ఇష్టపడడం లేదు. But you need the hammer of the cross. కానీ సిలువ అనేటువంటి సుత్తి మనకు అవసరం. Before that, my kingdom, my well-being, నా రాజ్యము నా శ్రేయోభిలాషం చెప్పడానికి ముందు my will నా చిత్తం అని చెప్పేటప్పుడు becomes Christ's will. అవన్నీ కూడా క్రీస్తు ప్రభు చిత్తంగా మారతాయి. You need the cross to break you. సిలువ మిమ్మల్ని విరగ్గొడుతుంది. And then you become a Christ. అప్పుడు మీరు ఒక క్రీస్తు ప్రభు చిత్తం చేసేవారుగా మారతారు. But we don't like correction. కానీ మనకేమాత్రం దిద్దుబాట్లు ఇష్టం ఉండడం లేదు. You know, even in this fellowship, ఈ సహవాసంలో సహితము people like to say, ప్రజలు ఈ విధంగా చెప్పాలని ఆశిస్తున్నారు. let brother Joe tell us. జోగారు చెప్తేనే వింటాము. When I am wrong, I am wrong. నేను తప్పు చేస్తే తప్పు చేసినట్టే. Why don't you take correction? సహోదరుడు చెప్తే ఎందుకు తీసుకోలేవు? However, ఏదేమైనప్పటికీ to come back to Acts 17th chapter. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. Acts 17. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. 2nd verse. 2వ వచనం. Paul, as his manner was, went in unto them, and 3 Sabbath days reasoned with them out of the scripture. గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజ పోరాదికి వెళ్ళి 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. Where? In Thessalonica. ఎక్కడ? దెసలోనిక పట్టణంలో. Opening and alleging that Christ must needs have suffered క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేచుట ఆవశ్యకమనియు, and rise again from the dead, మృతుల్లో నుంచి లేచుట ఆవశ్యకమనియు, and that this Jesus whom I preach unto you is Christ. నేను మీకు ప్రచురించే యేసే క్రీస్తే ఉన్నాడనియు చెప్పుచుండెను.
So what happened? కాబట్టి ఏం జరిగింది? Some of them believed వారిలో కొంతమంది విశ్వసించిరి, and consorted with Paul and Silas. పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. And of the devout Greeks a great multitude, భక్తి పరులకు గ్రీసు దేశస్థుల్లో చాలా మందియు, and some of the chief women not a few. ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని. But there was soon trouble in that city. అంత జరిగినా సరే వెంటనే ఆ పట్టణంలో ఎంతో తొందర జరిగింది. There were those that were enraged when they saw the multitude గొప్ప జనసమూహం turning to Christ. గొప్ప జనసమూహం యేసు ప్రభువు వైపు తిరగడం చూసినప్పుడు ప్రజలు ఎంతగానో కోపద్రేకులయ్యారు. My dear friend, నా ప్రియ స్నేహితులారా, when you read history, చరిత్రను మీరు చదివినప్పుడు you will see historically there were such horrible customs observed in various parts of this country. ఈ దేశంలో అనేక భాగాల్లో ఎంతో భయంకరమైనటువంటి ఆచారాలు ఆచరించారని చెప్పి చరిత్ర చదివినప్పుడు మనకు తెలుస్తుంది. All right, sati is one of them, సతీ సాగమనం అనేది ఒకటి, and throwing the babies to in Ganga Saga was another. శిశువులను గంగా నదుల్లో పడవేయడం ఇంకొకటి, Infanticide was another, శిశువులను హత్య చేయడం ఇంకొకటి, and various customs which were locally observed. అనేక రకమైనటువంటి సాంఘిక దురాచారాలు అనేవి కొనసాగుతుండేవి. Lord William Bentinck లార్డ్ విలియం బెంటిక్ట్ అనేటువంటి ఆయన tried to do his best in his 8 years, తన 8 సంవత్సరాల పాలనలో వీటిని రూపుమాపాలని ఎంతో ప్రయత్నం చేశాడు. but కానీ the change in the heart of man does not come by legislation. ఏదో చట్టాల ద్వారా మనిషిని యొక్క హృదయంలో ఏ యొక్క మార్పులు రాలేదు. Certain rules can be made, కొన్ని నియమాలను వారు చేశారు, but కానీ people have a downward pull. They just want to hold on. ప్రజలు తమ సొంత దురాచారాలు తమ సొంత అలవాట్లకు కట్టుబడి ఆ విధంగా పాటిస్తుండేవారు. Black magic. చేతబడి చేయడం See what an awful thing this is. ఎంత భయంకరమైన విషయమో చూడండి. So many people say somebody has done black magic against my family. మా కుటుంబానికి విరోధంగా ఎవరో చేతబడి చేస్తున్నారండి అని అనేక మంది చెప్తూ ఉంటారు. I have seen black magicians converted, అనేక మంది చేతబడి చేసేవాళ్ళు సైతం మారు మనసు పొందడం నేను చూశాను. and I have absolutely no fear నాకు ఏ మాత్రం భయమే లేదు, because I am under the blood of Jesus. ఎందుకంటే నేను యేసు ప్రభు యొక్క రక్తం కింద ఉన్నాను కాబట్టి. But కానీ the gospel attacks the root of evil. సువార్త చెడుగు యొక్క మూలాల మీద దాడి చేస్తుంది. So కాబట్టి when the word of God went to these strange places, దేవుని వాక్యం యొక్క కొత్త స్థలాలకు వెళ్ళినప్పుడు the very foundations of evil and immorality were shaken. అవినీతి మరియు చెడుగు యొక్క పునాదులే పూర్తిగా కదిలిపోయినవి. My dear people, నా ప్రియమైన వారలారా, we have been entrusted మనకెంతో గొప్ప బాధ్యత ఇవ్వబడింది. with the greatest thing in the world, లోకంలోనే ఎంతో గొప్ప విషయం మనకు ఇవ్వబడింది, the gospel, సువార్త, the good news, శుభవర్తమానం, the news of the Savior's perfect offering for sin. పాపనిమిత్తమై రక్షకుడు అర్పించినటువంటి పరిపూర్ణమైన బలి, అదే ఈ సువార్త. And what are you doing with it? దీనితో నువ్వేమి చేస్తున్నావు? Let us pray. ప్రార్థన చేసుకుందాం.